గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ జనసేన అభ్యర్థి మాధవి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి వద్ద జైహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. 23వ వార్డు దర్యానగర్లో ఇప్పుడు ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పరిశీలిస్తే యథావిధిగా గుంటూరులో అన్ని చోట్ల ఉన్న సమస్యలే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఒక దగ్గర రోడ్డు, ఒక స్ట్రీట్లో రోడ్డు బాగుంటే మరో స్ట్రీట్లో లేదు. ఇక్కడ ఒక సీసీ రోడ్డు ఉంటే మరో చోట డౌన్ అయిపోయి అక్కడ కుళాయి నీళ్లు కాసేపు ఎక్కువ వస్తేనే అక్కడ నిండిపోయి తిరగలేని పరిస్థితి ఉంది అని చెప్పి స్థానికులు అంటున్నారు. అలాగే ఇక్కడ ప్రధానమైన సమస్యను తీసుకుంటే ఇక్కడ పోలీస్ క్వార్టర్స్ అనేవి ఎప్పుడో పురాతనమైనవి, మూతపడిపోయి ఉన్నాయి. దానికి ఎలాంటి రకమైన ఒక ప్రారీ గోడ కానివ్వండి, ఒక గేట్ కానీ లేదు. సాయంత్రం అయితే పిల్లలు గంజాయి సేవిస్తూ ఇక్కడ చాలా అసౌకర్యానికి గురి చేస్తున్నారు. అందులోనూ చెట్లు పుట్టలు బాగా పెరిగిపోవడం వల్ల రోజు నిత్యం పాములు సంచరిస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడున్న లోకాలిటీలో చిన్నపిల్లలు సంచరిస్తున్నారు. స్ట్రీట్ లైట్లు కూడా ఎక్కడా కనిపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో చీకట్లో పిల్లలు నడవాలన్నా, పెద్దలు నడవాలన్నా పాముల సమస్య వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాము. దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే ఇలా ఆదరణకు గురి కాకుండా ఉన్న ఈ ప్రాంతాలని ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం వచ్చి రాగానే క్లియర్ చేసి దీన్ని సుందరీకరణ చేసి ఈ రోడ్ల పరిస్థితి, దాని పక్కనున్న డ్రైనేజీల పరిస్థితి కూడా బాగు చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ ప్రచార సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకి తెలుగుదేశం వాళ్ళు చేపట్టిన గడప గడపకి కార్యక్రమంలో మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ వార్డులోని దర్యానగర్ ఏసీ కాలేజీ ఎదురు ఏదైతే ఏరియా ఉందో దర్యానగర్లో ఈరోజు ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రేపు మన భవిష్యత్తు బాగుండాలి అంటే గనక, ప్రభుత్వం మారాలి అంటే గనక మన వంతు కృషి ఎంతవరకు చేయాలి, మన పాత్ర దాంట్లో ఎంతవరకు ఉంది, ఒకవేళ ఈ ప్రభుత్వమే కంటిన్యూ అయితే గనక భవిష్యత్తు, మన రాబోయే భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రోజువారీ జీవితం ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి వివరిస్తూ మన బాబుగారు ఏవేవైతే సంక్షేమ పథకాలు, సూపర్ 6 కావచ్చు, ఆడబిడ్డల కోసం మన మహాశక్తి సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగుల కోసం పథకాలు ఏవైతే తెస్తున్నారో వాటన్నిటి గురించి కూడా వివరిస్తూ ఈ గడప గడపకి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సమాచారాన్ని అందిస్తూ వాళ్ళలో అవగాహన తీసుకురావడం జరుగుతుంది. పార్టీలో ఎమ్మెల్యే టికెట్గా ఉన్నటువంటి గల్లా మాధవి గారు అంబేద్కర్ భవన్ సందర్శించి చాలా ఆనందపడతా ఉన్నాం. దళిత జాతి మొత్తం కూడా ఆనందపడతా ఉన్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో ఆగిపోయింది, మూసివేశారు. ఈరోజు డెఫినెట్గా గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీ గారి ఫండ్ నుంచి మేము పూర్తి చేస్తామన్నందుకు జాతి మొత్తం కూడా మీకు రుణపడి ఉంటామని చంద్రబాబు గారికి, మేమందరం కూడా మీకు ఓటు వేసి గెలిపించే అంతవరకు నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ రోజున గుంటూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం 5 ఏళ్లుగా ఈ రోడ్లో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వెళ్తా కూడా ఏ రోజు కనీసం ఈ భవనాన్ని సందర్శించింది లేదు. ఈ రోజున గుంటూరు పశ్చిమ అభ్యర్థి అక్క గల్లా మాధవి గారు ఈ రోజున అంబేద్కర్ భవన్ని మేము అధికారంలోకి వచ్చినాక ఏడాదిలోపే పూర్తి చేసి దళితులకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీని మీద దళితులు అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నాం. గల్లా మాధవి గారిని చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు అందరం కూడా గెలిపించి మా అభివృద్ధికి ఆమెను తోడ్పాటు అందించే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.